బాసర ఆలయం అభివృద్ధి అద్భుతంగా ఉండేలాగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూ శాస్త్రం ప్రకారం ఆలయ అభివృద్ధి ఉండాలని సూచించారు. భవిష్యత్తు అవసరాలను రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాలమైన రోడ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ లో బాసర ఆలయ అభివృద్ధిపైన కూడా ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక ఆలయ అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ గురించి ముఖ్యమంత్రికి వివరించారు అధికారులు. మాస్టర్ ప్లాన్ పైన అధికారులకు పలు సూచనలు చేశారు ముఖ్యమంత్రి. ఆలయ పరిసరాల్లో ఈవీ వాహనాలను మాత్రమే వినియోగించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా నిబంధనలు కఠినతరం చేయాలని ఆదేశించారు. తిరుమల తరహాలోనే అన్ని ఆలయాల పరిసరాల్లో కూడా ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు జరగకుండా నిబంధనలు ఉండాలని చెప్పారు. ఈ నెల 6వ తేదీన బాసర ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు ముఖ్యమంత్రి. 225 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులు జరగనున్నాయి. ఈ సమీక్షలో మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బాసర ఆలయ అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ పై చర్చించారు. బాసర ఆలయం అభివృద్ధి అద్భుతంగా ఉండేలాగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూ శాస్త్రం ప్రకారం ఆలయ అభివృద్ధి ఉండాలని సూచించారు. భవిష్యత్తు అవసరాలను రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాలమైన రోడ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ లో బాసర ఆలయ అభివృద్ధిపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆలయ అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ గురించి ముఖ్యమంత్రికి వివరించారు అధికారులు. మాస్టర్ ప్లాన్ పై అధికారులకు పలు సూచనలు చేశారు ముఖ్యమంత్రి. ఆలయ పరిసరాల్లో ఈవీ వాహనాలను మాత్రమే వినియోగించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు సీఎం. ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా నిబంధనలు కఠినతరం చేయాలని ఆదేశించారు. తిరుమల తరహాలోనే అన్ని ఆలయ పరిసరాల్లో కూడా ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు జరగకుండా నిబంధనలు ఉండాలని చెప్పారు. ఈ నెల 6వ తేదీన బాసర ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు ముఖ్యమంత్రి. 225 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులు జరగనున్నాయి. ఈ సమీక్షలో మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, అదేవిధంగా దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బాసర ఆలయ అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ పై చర్చించారు.